చాలా మంది పేరెంట్స్ వెటర్నరీ మాకు సౌత్ లోనే కావాలి ప్రైవేట్ కాలేజ్ అంటున్నారు. నా వీడియో చూసిన తర్వాత సౌత్ ఇండియాలో ఎక్కడా ప్రైవేట్ వెటర్నరీ కాలేజ్ లేదు. కేరళ కానీ, పాండిచేరి కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, మహారాష్ట్ర, సౌత్ ఇండియాలో ప్రైవేట్ వెటర్నరీ కాలేజ్ అనేది లేదు. వన్స్ మీరు జాయిన్ అవ్వాలి అంటే మీ లోకల్ స్టేట్ లో రాసిన కాంపిటేటివ్ ఎగ్జామ్, ఆంధ్రప్రదేశ్ పిల్లలైతే ఏపీ ఎంసెట్, తెలంగాణ పిల్లలైతే తెలంగాణ సెట్, కర్ణాటక పిల్లలైతే కేసెట్, ఇలా వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మెరిట్ లో, అంటే ఆంధ్రప్రదేశ్ పిల్లలు తిరుపతి, పొద్దుటూరు, విజయవాడ, గర్విడిలో చదవాలి అంటే వాళ్ళ ఎంసెట్ ర్యాంక్ 2000 లోపల ఉండి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటే 3000 వరకు వాళ్ళ ర్యాంక్ ఉంటే వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉంది. రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైనా చదవాలి మాకు సౌత్ లో అంటే మీకున్న ఆప్షన్ మీ బ్లడ్ రిలేషన్. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కండిషన్ ఉంది. మీ బంధువులు ఎవరన్నా ఫారిన్ లో ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్, ఇండియన్ ఎంబసీ నుంచి ఎన్ఆర్ఐ స్పాన్సర్ లెటర్, వాళ్ళ 6 months బ్యాంక్ స్టేట్మెంట్, తర్వాత వాళ్ళ రెసిడెన్షియల్ ప్రూఫ్, వాళ్ళ పాస్పోర్ట్, ఇటువంటి అన్ని తీసుకొని గవర్నమెంట్ కి మీరు అప్లై చేసుకోవాలి. తమిళనాడు వచ్చేసి 20th లాస్ట్ డేట్. సో అట్లా తమిళనాడులో 20th లోపల మీరు రిజిస్టర్ చేసుకోవాలి. తెలంగాణ, పాండిచేరి ఇంకా ఓపెన్ చేయలేదు. అట్లా ఒక్కొక్క రాష్ట్రానికి ఆ గవర్నమెంట్ ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని మీరు అప్లై చేసుకోగలిగితే వచ్చిన మెరిట్ లో మీకు సీట్ అయితే వస్తుంది. లేదంటే మాకు ఎన్ఆర్ఐ ఎవరు లేరు, మాకు ప్రైవేట్ కాలేజెస్ లో ఓకే అనుకుంటే సో veterinaryaadmission.com ఇక్కడ కనిపిస్తున్న నెంబరు మీరు కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోండి. నాకు ఫోన్ చేసేటప్పుడు, సార్ నేను మీ ఆఫీస్ టీమ్ తో మాట్లాడాను, నా రిజిస్ట్రేషన్ నెంబర్ 25V25 తో స్టార్ట్ అవుతుంది. అంటే వెటర్నరీ మీరు ఈ అకాడమిక్ ఇయర్ 2025 కాబట్టి V25 తో స్టార్ట్ అవుతుంది. నేను మాట్లాడిన వాళ్ళ నెంబర్ ని బేస్ చేసుకునే రిమైనింగ్ 4 digits అనేది జనరేట్ అవుతుంది. మీరు నాకు ఫోన్ చేసినప్పుడు, సార్ మా రిజిస్ట్రేషన్ నెంబర్ ఇది అని చెప్తేనే మీ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంటుంది. నేను మీతో నెక్స్ట్ గైడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.